మహిళలను కించపరిచే విధంగా హరీష్ శంకర్ మూవీ స్టెప్స్. వివరాల్లోకి వెళితే డైరెక్టర్ హరీష్ శంకర్ కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ట్విట్టర్లో బ్లాక్ చేసిన లిస్ట్ 3 లైన్ కౌంట్ కూడా లేదు. అయితే ఎందుకంటే అంతమందిని బ్లాక్ చేశారు. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కి ముందు హరీష్ శంకర్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ని చూసి ఓసారి మాస్ మహారాజ్ హిట్ కొడతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక సినిమా హిట్ టాక్ రాకపోయినా పర్వాలేదనిపించారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక సినిమాలో ఒక పాట బాగా వైరల్ అయింది. ఆ పాటలో రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ ప్యాంటులో చేయి పెట్టాడని ఆగ్రహించారు. చూసిన ప్రతి ఒక్కరూ ఆ సీన్ గురించి నెగిటివ్ గా చెప్పుకొస్తున్నారు. ఇంత వయసు వచ్చినా ఒక హీరో అలాంటి సీన్ చేయడానికి ఎలా ఒప్పుకున్నాడని మీడియా ముందు చెబుతున్నారు. మరికొందరైతే కూతురు వయసున్న అమ్మాయితో హీరోయిన్ గా చేయడం ఏంటి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది రవితేజ ఫ్యాన్స్ మాత్రం సినిమాను సినిమాలాగా చూడాలి, అంతేకాని అలా చేశాడు ఇలా చేశాడు ఏంటి, మీకు సినిమా తీసే సత్తా ఉంటే వెళ్ళి తీయొచ్చు అని కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. అయితే ఇదే వివాదంపై మిస్టర్ బచ్చన్ సక్సెస్ మీట్లో డైరెక్టర్ హరీష్ శంకర్ నోరు విప్పారు. ఆయన సింపుల్ గా శేఖర్ మాస్టర్ మీదకి తోసేశాడు. షూటింగ్ ఫస్ట్ డేనే బాలేదని చెబితే శేఖర్ మాస్టర్ ఫీల్ అవుతాడని అలానే కానిచ్చేశామని హరీష్ చెప్పడం హాస్యాస్పదంగా మారింది. షూటింగ్ ఫస్ట్ డే అయితే కనీసం ఎడిటింగ్ సమయంలో అయినా ఆ స్టెప్ని తీసేయొచ్చు కదా, అదే స్థానంలో వేరే డాన్స్ స్టెప్ పెట్టొచ్చు కదా అని సోషల్ మీడియా మాధ్యమాలలో తెలుపుతున్నారు. చేసిన తప్పును ఒప్పుకోకుండా వేరే వాళ్ళ మీదకు తోసేయడం కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పించారు. అలా చేస్తే మీ మీద గౌరవం తగ్గుతుంది. హరీష్ గారు అలాంటి స్టెప్పులు వేయిస్తే మహిళలను కించపరిచినట్లుగా ఉండదా? ఇకపైనైనా అలాంటివి లేకుండా చూసుకోండి హరీష్ శంకర్ గారు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.